సమాజ సేవలో గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న అంబాల ప్రభాకర్ శనివారం తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు నగరంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా రంగంలో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ తమిళనాడు కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ గురుకులాలలో, సంక్షేమ హాస్టళ్లలో, ప్రైవేట్ విద్యా సంస్థలలో వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందేలా కృషి 2 దశాబ్దాలుగా కులమత భేద తేడా లేకుండా వర్గాల వారీగా ప్రజలు తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ ఎంతో మంది వృద్ధులు, వితంతువులు, నిరుపేదలకు అండగా ఉంటూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా వారి వారి పండుగలకు నూతన దుస్తులు అందజేసి వారి కుటుంబాలకు పెద్ద కొడుకులాగా నిలిచాడన్నారు. అదేవిధంగా నిరుపేదలు అనారోగ్యానికి గురైతే నాటి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావుల సహాయంతో సుమారు 3 కోట్ల విలువ గల ఎల్ఓసీలు ఇప్పించి ఎందరో నిరుపేద బిడ్డలకు ప్రాణం పోసి బ్రతికించానని తెలిపారు. సామాజికంగా దండోరా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేశానని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తనకున్న డప్పు కళ ద్వారా నెత్తికి తలపాక చుట్టి, దోతి కట్టి, గజ్జ కట్టి, డప్పు పట్టి ధర్వేస్తూ తన బాధ్యతలను చాటి తెలంగాణ భాగస్వామ్యం అయ్యానని సగర్వంగా తెలిపారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా స్వేరోస్ మోత్కూరి యాదయ్య స్థాపించిన తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనము, నాణ్యమైన వైద్య సౌకర్యాల కోసం నిరంతరం పాటుపడుతున్నానని పేర్కొన్నారు.